ఒకప్పుడు ఆస్ట్రేలియా అంటేనే మహిళల క్రికెట్లో తిరుగులేని శక్తి. వాళ్ళను ఓడించడం అసాధ్యమనే రేంజ్లో క్రికెట్ ఆడేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ మారింది. వరల్డ్ ఛాంపియన్స్ అనే ట్యాగ్తో మన టీమిండియా ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టింది. మన అమ్మాయిలు రీసెంట్గా ఓడిఐ వరల్డ్ కప్ గెలిచి ఫుల్ జోష్లో ఉన్నారు. మరి ఆస్ట్రేలియాలో మొదలవుతున్న ఈ మల్టీ ఫార్మాట్ సిరీస్లో ఎవరు గెలుస్తారు? కొత్త కెప్టెన్ సోఫీ మొలనెక్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియానా, లేక హర్మన్ప్రీత్ కౌర్ సేనా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ ఆస్ట్రేలియా అమ్మాయిలకు చాలా కీలకం. ఎందుకంటే ఆ టీంలో ఒక శకం ముగిసి కొత్త శకం మొదలవుతుంది. దీన్నే ది మొలనెక్స్ ఎరా అంటున్నారు. ఆస్ట్రేలియా లెజెండ్ ఎలిసా హేలీ రిటైర్మెంట్ దగ్గర పడటంతో సోఫీ మొలనెక్స్ ఈ టీ20 కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. రాబోయే టీ20 వరల్డ్ కప్ మరియు 2028 ఒలింపిక్స్ దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా టీం మార్పులు చేస్తుంది. కానీ మన టీమిండియా పరిస్థితి వేరు. మనం ఇప్పుడు వరల్డ్ కప్ విన్నర్స్. కొన్ని నెలల క్రితమే ఆస్ట్రేలియాను ఓడించి వరల్డ్ కప్ గెలిచాం. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇదే మాట చెప్పింది. వరల్డ్ ఛాంపియన్స్ అయ్యాక కాన్ఫిడెన్స్ పెరిగింది, కానీ ప్రతి మ్యాచ్ ని 0 నుంచే మొదలు పెట్టాలి అని. ఈ టూర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇది కేవలం టీ20 సిరీస్ కాదు, మల్టీ ఫార్మాట్ సిరీస్. మొదట 3 టీ20 మ్యాచ్లు, తర్వాత 3 వన్డే మ్యాచ్లు, చివరిగా పెర్త్లో చారిత్రాత్మకమైన డే నైట్ టెస్ట్ మ్యాచ్ కూడా జరగనుంది. ఈ సిరీస్ విజేతను పాయింట్ సిస్టమ్ ద్వారా నిర్ణయిస్తారు. టీ20లో లేదా ఓడిఐలో గెలిస్తే 2 పాయింట్లు ఇస్తారు. టెస్ట్ మ్యాచ్ గెలిస్తే ఏకంగా 4 పాయింట్లు. సో ప్రతి మ్యాచ్ చాలా కీలకం. మన టీమిండియా విషయానికి వస్తే రీసెంట్ గా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో క్లీన్ స్విప్ చేసి మంచి ఊపు మీద ఉన్నారు. అందరి కళ్ళు స్మృతి మందాన మీదే ఉన్నాయి. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీని టైటిల్ విన్నర్ గా నిలబెట్టి టాప్ రన్ స్కోరర్ గా నిలిచింది. ఫైనల్లో 41 బంతుల్లో 87 పరుగులు చేసి తన విశ్వరూపం చూపించింది. ఆస్ట్రేలియాలో స్మృతి రికార్డు కూడా బాగుంది. భారతీ ఫుల్మాలి 2019 తర్వాత మళ్ళీ టీంలోకి వచ్చింది. ఈమె స్ట్రైక్ రేట్ ఇప్పుడు అద్భుతంగా ఉంది. ఫినిషర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది. మన యంగ్ సెన్సేషనల్ శ్రేయాంక పటేల్ కూడా గాయం తర్వాత తిరిగి వచ్చింది. వార్మప్ మ్యాచ్ లో కూడా 2 వికెట్లు తీసి టచ్ లో ఉన్నట్లు నిరూపించుకుంది. జోమియో రోడ్రిక్స్ నెంబర్ 3లో వస్తుందా లేదా షఫాలి వర్మతో ఓపెనింగ్ కాంబినేషన్ లో మారుతుందా అనేది చూడాలి. ఆస్ట్రేలియా టీంను తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ సొంత గడ్డపై ఆడుతున్నారు. కొత్త కెప్టెన్ సోఫీ మొలనెక్స్ వైట్ బాల్ క్రికెట్ లో మంచి బౌలింగ్ రికార్డు ఉన్న ప్లేయర్. అయితే ఆమె గాయాల నుంచి కోలుకుని కెప్టెన్సీని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. నికోలా కెర్రీ టీంలోకి రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎలిసా పెరీ, బెత్మోని, టహీలా మెగ్రాత్ లాంటి స్టార్స్ ఎప్పుడూ ప్రమాదకరమే. బెత్మోని ఆస్ట్రేలియా తరపున టీ20లో అత్యధిక పరుగులు చేసిన మెగ్లానింగ్ రికార్డును బ్రేక్ చేయడానికి ఇంకా 25 పరుగులు మాత్రమే కావాలి. సిడ్నీ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఆడిన 4 టీ20లోనే గెలిచింది. ఇది మనకు కొంచెం ఆందోళన కలిగించే విషయం. మొదటి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం కొంచెం ఛాలెంజింగ్ గా ఉండొచ్చు. కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మ్యాచ్ రోజున అక్కడ వర్షం పడే అవకాశం ఉంది. వరుణుడు కరుణిస్తేనే మనకు ఫుల్ మ్యాచ్ దొరుకుతుంది. జూన్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్ కోసం ఈ సిరీస్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్. 2024లో ఆస్ట్రేలియా చేతిలో ఇండియా 3-0తో వైట్ వాష్ అయింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. మన చేతిలో వరల్డ్ కప్ ఉంది. మన ప్లేయర్స్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో అనుభవంతో ఉన్నారు. సో ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? కొత్త కెప్టెన్ మొలనెక్స్ ను ఓడించి హర్మన్ప్రీత్ సేన ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలుస్తుందా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.